నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా భక్తి టీవీ. సో ఈ రోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. మరి ఆ యొక్క వ్యాసుని గురించి, ఆ యొక్క గురు పౌర్ణమి గురించి ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గరనైతే సాయిబాబా మందిరం ఉన్నది. ఈ సాయిబాబా మందిరం దగ్గర మనం ఉన్నాము. చాలా భక్తులైతే కోలాహలంగా అట్టహాసంగా గురు పౌర్ణమి వేడుకలు అనేటివి జరుగుతున్నాయి. సో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క భగవంతుని యొక్క సన్నిధిలో, ఆ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో, సాయిబాబా యొక్క సన్నిధిలో ఇక్కడ భక్తజనం అయితే రావడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఈ గురు పౌర్ణమి గురించి కానీ, గురు పౌర్ణమికి సంబంధించిన విశేషాల గురించి కానీ ఒకసారి అయితే వాళ్ళనే అడిగి తెలుసుకొని మనమైతే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు గురు పౌర్ణమి అని చెప్తారు కదా, సో గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏముంది, ఆ రోజు ఏమేమి చేయాలి, మరి బాబా గారికి అందరైతే పూజలు పునస్కారాలు చేసుకుంటారు కదా, దాని గురించి. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ అనేది గురు పూర్ణిమ అయితే మనకు ఉన్నప్పుడే గురు మార్గం నుంచి ప్రతి ఒక్క వ్యాస మహర్షి ఫస్ట్ మనకు వ్యాస మహర్షి గురువు. అక్కడి నుంచి పరంపర మనం ఏ మతం ఉంటే ఆ మతం గురువు. సద్గురు సాయిబాబు కూడా మనకి ఇహలోకంలో ఈ భూలోకంలో బాబా కూడా ఒక మనం గురువుగా ధ్యానించుకొని ఆయన లీలలు చూపించాడు కాబట్టి ఆయన కూడా మనం గురువుగా మనం ధ్యానించుకొని పూజలు చేస్తున్నాం కాబట్టి గురు పూర్ణిమగా గురు పూజోత్సవంగా చేసుకోవాలి. ఇది గురు పూర్ణిమగా మనం మాతృదేవ పితృవేటలో గురువు కూడా అంటే మనకు సన్మార్గాన్ని చూపించేవాళ్ళు తల్లిదండ్రి తర్వాత గురువే. ఈ గురువే ఈ యొక్క తల్లిదండ్రి తర్వాత మూడవ వ్యక్తి అంటే గురువే. మనకు సంస్కారం నేర్పేవాళ్ళు గురువే. అలా అది స్వామి ఈ రోజు మరి విశిష్ట రకాలైనటువంటి పూజలు చేయడం, అభిషేకాలు చేయడము, పూలమాలతోటి నానా రకాల రసాల అభిషేకాలు, పంచ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, విభూతి, గంగాజలం అన్ని నీళ్లతో స్నానం అభిషేకం చేయించి స్వామి వారికి ఉదయాన్నే కాకడహారతి జరిగిన తర్వాత 6ంటికి కాకడహారతి, ఆ తర్వాత అభిషేకాలు భక్తుల చేత ఈ చుట్టుపుడి పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులంతా వచ్చేసి చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా వైభవపేతముగా బాబా వారికి క్షీరాభిషేకము, పంచామృత అభిషేకము, గంధాభిషేకము, భస్మాభిషేకము చేసేసి అలంకరణ అర్చనలు చేస్తున్నారు. మధ్యాహ్నం అవుతుంది. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. తర్వాత సాయంకాలం వల్ల సంధ్యాహారతి ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి భజన పల్లకి సేవ ఉంటుంది. అది మళ్ళీ 8:30కు సేదహారతి ఉంటుంది. ఈ విధంగా 4 హారతులు పరిచయం. ఈ రోజు విశేషంగా బాబా వారికి చేదరదు. ఇది మనకు 2016 మన ఈ దేవాలయంలో దేవతాప్రతిష్ఠ జరిగింది. 2016 నుంచి దినదిన ప్రధానంగా పెరుగుతూ వస్తుంది. జనాలు కూడా ఇక్కడ అన్ని పరిసర ప్రాంతాలు వచ్చే వాళ్ళు కూడా చాలా వచ్చేసి కింద ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, ఈశ్వరుడు ఇవన్నీ ప్రతి చేసుకుని పైకి వచ్చి బాబా గారి యొక్క దర్శనం చేసుకొని ముక్తి పొందుతున్నారు. అందరికి నమస్తే అండి. సో ఈ రోజు అయితే మనము ఎల్లారెడ్డిగూడలో మనమైతే ఉన్నాము. సో ఇక్కడికి సంబంధించినటువంటి ఈ యొక్క గుడి ఏదైతే ఉందో హనుమాన్ స్వామి దేవస్థానము, హనుమాన్ స్వామి దేవస్థానం యొక్క చైర్మన్ మహేష్ కుమార్ గారి దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఒక్కసారి ఈ రోజు అయితే గురు పౌర్ణమి కదా, మరి గురు పౌర్ణమికి సంబంధించిన విశేషాలు ఏంటి, మరి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలనైతే మనమైతే ఒకసారి అడుగుదాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజు గురు పౌర్ణమి కదా? అవునండి. మరి అసలు గురు పౌర్ణమి అంటే ఏంటిది? మరి ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నారు, పోతున్నారు, ఆ యొక్క భగవంతునికి అయితే పూజ చేస్తున్నారు. మరి గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి విశిష్టత ఏంటంటే గురు పౌర్ణమి కాబట్టి బాబా గారికి అభిషేకాలు, అర్చనలు, ఇంకా ప్లస్ పూజలు అన్నీ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 5 o'clock కాగడ ఆరతి అవన్నీ ఉంటాయి కాబట్టి అదే స్పెషల్ ఏంటంటే ఎప్పుడైనా గురు పౌర్ణమి ఏదో వేరే వేరే రోజులలో వస్తుంది. ఫస్ట్ టైం 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ గురువారమే వచ్చింది. ఇట్లాంటిది రాదన్నమాట. 13 years తర్వాత మళ్ళీ వచ్చింది. దాని మీద స్పెషల్ పూజలు ఉంటాయి. మధ్యాహ్నము అన్నప్రసాదం ఉన్నది. భక్తులన్నీ బాగా రద్దీగా వచ్చారు ఈ రోజు. స్వామి ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి పూజలు, పూజ యొక్క విధానం కానీ, అభిషేకాలు కానీ, వాటి యొక్క విశిష్టత ఏంటి? మరి వేటితో అభిషేకాలు కానీ, అన్నప్రసాదాలు కానీ, దేవునికి చేసేటువంటి మానలే కానీ, అంటే అన్ని ప్రత్యేకంగా అన్ని ఉంటది. డోనర్స్ వాళ్ళు వేయడం కానీ అట్లాంటివి ఉంటాయి. ప్రతిరోజు పూజలు అవుతుంటాయి. గురువారం స్పెషల్ అయితే ఈ రోజు కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది అనమాట.
పంచామృతాలు ఉంటాయి, పండ్ల రసాలతోని కుంకుమార్చన అని చెప్పి పాలాభిషేకం అని. స్వామి ఒక- ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అంటే పూజారి గారి పేరు ఏం పేరు స్వామి? ఇక్కడ మెయిన్ పూజారి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆయన గత 40 ఇయర్స్ నుంచి మన దగ్గర ఉన్నాడు, ఇక్కడ గుడిలో ఉన్నాడు. ఈ గుడి వచ్చి ఎండోన్మెంట్ అన్నమాట, దేవస్థానం వచ్చి ఎండోన్మెంట్ది. పంతులు గారి పేరేమో వెంకటేశ్వరరావు గారు. ఈ సాయిబాబా గుడి పంతులు ఏమో రంగా అని చెప్పేసి రంగ పంతులు గారు అనమాట. ఓకే సార్, రంగపంతులు గారు చెప్పండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. స్వామి, మరి ఇప్పుడు ఈ రోజు అయితే గురు పౌర్ణమి. అవును. మరి గురు పౌర్ణమికి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు గురు పౌర్ణమికి శ్రీ షిరిడి సాయిబాబాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎవ్వరు ఏది అన్నా గురు స్థానంలో ఉన్నాడు ఆయన. ఆ, ఇప్పుడు అందరూ దేవుడు కాదు, ఆయన గురుస్థానం ఉన్నాడు. గురువు, ఆయన గురువు లాగానే చూడాలి. అందరికి ఎవరు ఏదన్నా అన్న మాత్రం ఒకరి నమ్మకాన్ని ఎవరు చెడగొట్టలేరు. ఓకే, అందరు సంతోషంగా ఆయన నమ్మి వస్తున్నారు, నమ్మకం చేస్తున్నారు, సంతోషంగా చేసుకున్నాం. పొద్దున్నే ఉదయాన్నే 5ంటికి కాగడారు తెచ్చుకున్నాము. తర్వాత పంచామృతాలతోని పండ్ల రసాలతోని పుష్పాలతో అభిషేకం చేసుకున్నాము. అలంకరణ అయింది. ఇప్పుడు మనకు 12:30కు అన్నదానం కార్యక్రమం ఉంది. చాలా మంది వస్తున్నారు భక్తులు. సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది. 6ంటికి భజన కార్యక్రమం, 7ంటికి పల్లకి సేవ ఉంటుంది. అందరు సంతోషంగా పాల్గొంటారు. జై సాయిరామ్. జై సాయి. ఒకటి స్వామి, అసలు ఏంటంటే మొత్తం విషయం ఏంటి అంటే ఈ రోజు పౌర్ణమి, గురు పౌర్ణమి కదా. అవును. గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు? గురు పౌర్ణమి అంటే మనకు ఇప్పుడు గురువులు అంటే చాలా విధాలుగా ఉన్నాయి. ఒకటి చదువుకునేటప్పుడు చదువు నేర్పిన వాళ్ళు గురువులు, తర్వాత పుట్టినప్పుడు తల్లిదండ్రులు గురువులు. అంటే ఈ రోజున వచ్చేసి గురువుగా ఎవరెవరు ఉన్నారు, తల్లిదండ్రులు, గురువులు, విద్య నేర్పిన వాళ్ళు, అంటే మనం పూజించే గురువులు, మనకు విద్య నేర్పే వారు, అందరిని గురువుని ఈ రోజు ప్రత్యేక పూజితం చేసుకుంటాం. జై సాయిరామ్. ఓం సాయిరామ్. శ్రీ హనుమాన్ దేవస్థానము ఎల్లారెడ్డిగూడ అనుబంధ దేవాలయంగా 2016లో ఎల్లారెడ్డిగూడ హనుమాన్ దేవస్థానం స్థలంలో దాతల సహాయ సహకారాలతో ఈ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మరియు దేవాలయము నిర్మించడం జరిగినది. అప్పటి నుండి నేటి వరకు 2025 సంవత్సరం వరకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణిమ, గురు దత్తాత్రేయ స్వామి, గురు సాయిబాబా గురు మూర్తి, గురు స్వరూపం కాబట్టి ఈ సాయిబాబా యొక్క విశేష పూజలు భక్తుల కోరికల మేరకు దాతల సహాయ సహకారాలతో ఘనంగా జరుగుతున్నవి. ఈరోజు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ సందర్భంగా దేవస్థానంలో ప్రాతకాలంన సాయిబాబా వారి విగ్రహంకు అభిషేక పూజలు నిర్వహించబడినవి. మరియు ఈ యొక్క సాయిబాబా విశేష అలంకరణ మరియు భక్తుల కోరిక మేరకు ఈ యొక్క స్థానికుల సహాయ సహకారాలతో మధ్యాహ్నం 1 గంటకు అందరికీ, ఈ యొక్క వచ్చిన భక్తులందరికీ అన్నదానము, అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని సాయిబాబా ప్రసాదాన్ని స్వీకరించి తరించగలరని మరియు దేవాలయ అభివృద్ధికి పాటుపడగలరని కోరుతున్నాము. జై సాయిబాబా. మరి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి? సాయిబాబా తండ్రి అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను నమ్ముతున్నాను. నేను ఈ రోజనే కాదు, ప్రతి నార్మల్ గా గురువారం కూడా నేను ఇదే టెంపుల్ విజిట్ అవుతున్నాను కొన్ని సంవత్సరాలుగా. సో ఆ నమ్మకమే నాకు ఆయన మీద చాలా పాజిటివ్ హోప్స్. సో అందుకోసం ఈ రోజు కూడా నాకు ఈ రోజు స్పెషల్ అని కాదు, ప్రతి గురువారం స్పెషల్. సాయిబాబా నమ్ముకున్న వాళ్ళకన్నీ మంచి జరుగుతాయి. నేను నమ్ముకున్నా, నాకు ఇంతవరకు అన్ని ఈ రోజు ఇట్లా ఉన్నానంటే చాలా ఇది అనుకోవాలి. కళలోకి వచ్చాడు, కళలో ఇది ఇచ్చాడు కూడా, అదే ఉంటది కదా దేవుడి పైసలు అట్లా ఇచ్చాడు. అమ్మ, మరి ఇలా గురు పౌర్ణమి కదా, మరి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమున్నది ఇయ్యాలని? వాళ్ళు పౌర్ణమి రోజు ఆయన పున్నం చంద్రులాగా మనకు వెలుగునిస్తాడు. నాకు తెలిసినంత వరకు, ఇంకా ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నావు, బాబా గారిని మొక్కుతున్నావు? మరి 10 ఏళ్ళ సంది ఎక్కువ. ఇప్పుడు ఎట్లున్నది ప్రాణం, ఆరోగ్యం? బాగుంది ఆయన దయ వల్ల. గురు పౌర్ణమి అంటే బాబా గారి దయ కటాక్షం ఉంటది. సో ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం, అంత బాగా జరుగుతుంది. చాలా భక్తి ఇష్టంగా చాలా బాబా గారు ఇది అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, నెరవేరుతుంది. ఎవ్రీ ఇయర్ మేమైతే ఖచ్చితంగా ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిర్రు మేడం? మేము బంజారాహిల్స్ నుంచి వస్తాం. సో ఇంకా ఇక్కడికి భక్తుల తాకిడి అనేది
చాలా పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది, తగ్గే ప్రసక్తి లేదు కానీ పెరుగుతూనే ఉంది. పబ్లిక్ కూడా చాలా బాగుంది. బాబా గారి దయా కటాక్షం అందరికి ఉంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇంకా బాబా గారి దయా కటాక్షం అందరికి ఉండాలని గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ రోజు జరిపేటువంటి పూజల యొక్క అంటే ఎట్లాంటి రకాలైనటువంటి అభిషేకాలే కావచ్చు, దేవునికి పూలే కావచ్చు, ప్రసాదాలు ఎలాంటివి పెడతారు? ఆయనకి ఇష్టమైన పదార్థాలు, ఆయనకి ఇష్టమైన పూజలు, అభిషేకాలు మంచి జరుగుతాయి. పాలాభిషేకం కానీ ఎవ్రీ ఇయర్ అభిషేకానికి వస్తాం, వేరే ఇయర్ మిస్. నమస్తే మేడం. నమస్కారం అండి. సో ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? గురు పౌర్ణమి అంటే ఈ రోజు సాయిబాబా 3 days తర్వాత పుట్టిన తేదీ అనమాట. ఈ రోజు మేము బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చాం. లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము, కానీ ఏదైనా అనుకున్నా గానీ మంచి జరుగుతుంది ఇక్కడ. మా పాప 10th లో అనుకున్నాము, పాస్ అయింది. కానీ అంతా ఇక్కడ దేవుడు సాష్టంగా ఉన్నాడు. అంటే మహిమ గల బాబా అని చెప్పొచ్చు కదా? చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ చిన్నగా ఉండే టెంపుల్ చాలా పెద్దగా అయింది, మంచిగా అందరికి కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు పౌర్ణములు చాలా వస్తుంటాయి పోతుంటాయి, ఇదే గురు పౌర్ణమి రోజు ఈ పౌర్ణమికి అంటే ఈ రోజు స్పెషాలిటీ అంటే ఇంకా ఆయన పుట్టిన తేదీ కాబట్టి ఈ రోజు స్పెషాలిటీ. అంటే ఇక్కడ కాదు, మన సిరిడీలో కూడా అంతా ఈ రోజు ఆయన ఇక్కడ కూడా సందర్భంగా బాగానే జరుగుతాయి. వాళ్ళ ఆటంకాలన్నీ తొలగిపోయి పౌర్ణిమలాగా మంచి రోజులు ఈ రోజు ప్రారంభమవుతాయి. సో మానసికంగా ప్రతి భక్తుడికి ఈ రోజు మంచి రోజు. అలాగే బాబా ఆశీస్సులతోటి ఈ రోజున ఆయన యొక్క ఆశీస్సులతో మొదటి ఎపిసోడ్ ఆయనతోనే ప్రారంభించి అభిమానం అనే ఒక సీరియల్ సప్తగిరిలో మండే టు ఫ్రైడే 1:30 to 2 వస్తుంది. బాబా మీద అభిమానంతోనే తీసిన సీరియల్ అది, రమణ టెలిఫిల్మ్స్ మీద. ఆ సీరియల్ కుదిరితే బాబా భక్తులు చూడండి. స్వామి అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి? అదే గురు పౌర్ణమికి రకరకాలైనటువంటి భావాలు బుక్కుల్లో ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే బాబాని స్వచ్ఛంగా ప్రేమించే ప్రతి వ్యక్తికి పర్టికులర్ ఒక రోజు ఉంటుంది కదా. ఆయన మనస్ఫూర్తిగా ఈ రోజు ప్రేమించి అభిమానించే వాళ్ళకి అడ్డంకుంతులన్నీ తిరిగిపోయి ఒక పౌర్ణమిగా ఎలిగే రోజు ప్రత్యేకమైన దినం నేను నమ్ముతాను. ఈ రోజు యాక్చువల్లీ గురు పౌర్ణమి గురువుల్ని పూజించుకునే దినం అని నాకు తెలుసు. సో మనకి జీవితంలో ఎవరైతే దారి చూపిస్తారో, లేకపోతే మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళని పూజించుకుంటాం అన్నమాట. నాకు తెలిసినంత వరకు పెద్దలు చాలా చెప్పారు, చాలా తర్వాత వాళ్ళు చాలా, నేను మాత్రం ఇలా నమ్ముతాను. పవిత్రత అండి, బాబా గారి పుట్టినరోజు ఆయన పవిత్ర రోజు కాబట్టి గురు పౌర్ణమి పెట్టారు. ఆయన మించినగా గురు పౌర్ణమి అంటేనే ఒక పవిత్రం, ఆ గురు పౌర్ణమిలోనే ఉంది. బాబా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పిలిస్తే పలుకుతారు, ప్రతి ఒక్కరికే పలుకుతాడు. ఆయన ఎలా పూజించినా ఆయన వస్తూనే ఉంటాడు అండి. మనతో ఏంటో ఉంటాడు. మనకి ఏదైనా కోరిక కావాల్సింటే వాళ్ళ దగ్గరికి, ఎదుటి వాళ్ళ దగ్గరికి, వెళ్ళే వాళ్ళ దగ్గరికి మనసు మార్చే రకం కూడా బాబా దగ్గర ఉంది. అంటే గురు పౌర్ణమి అంటే నాకు తెలీదు పెద్దగా, అంటే బాబాని ఎందుకు కొలుస్తారో నాకు తెలీదు. బట్ టీచర్స్ అయితే పూజిస్తారు. ప్రతి గురు పౌర్ణమికి నేనైతే బాబా టెంపుల్ కి వస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అదే తెలుసు. సో అలా అని బాబా టెంపుల్ కి వచ్చాను. సో మీరు ఎప్పుడు రావడం జరిగింది, ఎక్కడ నుంచి రావడం? నేను ఇక్కడ యూసఫ్ కూడా రెహమత్ నగర్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. సాయిబాబా ఆలయము, అదే విధంగా దత్తాత్రేయ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి గారిని అయితే ఈ యొక్క గురు పౌర్ణమి యొక్క విశేషాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి ప్రణామ్, జై శ్రీరామ్. जय श्री राम, ओम साई राम। ओम साई राम। स्वामी ये विशेषता, मेरे को माइक है स्वामी, ये विशेषता क्या है गुरु पौर्णमी का? गुरु पूर्णिमा का विशेषता ये है कि जैसे देखिए, गुरु के बगैर ज्ञान अधूरा है। जब तक को हमको गुरु राह नहीं दिखाएगा तब तक को हम इस भाव सागर से पार नहीं हो सकते हैं। आज गुरु पूर्णिमा का विशेष पर्व है और बहुत ही अच्छा संयोग है जो गुरुवार के दिन ही गुरु पूर्णिमा आई है। आज के दिन बहुत ही शुभ माना गया है। आज के दिन गुरु भगवान की पूजन अर्चना किया जाता है, गुरु भगवान को दक्षिणा दी जाती है। गुरु भगवान मीन्स गुरु भगवान कौन है? गुरु भगवान है इस भाव से पार लगाने वाले गुरु, जो आप महर्षि का व्यास महर्षि, व्यास जी, व्यास पूजन, व्यास महर्षि, व्यास वशिष्ठ, जो जिसको यानी भक्त जो अपना गुरु बनाते हैं, इष्ट। देखिए, गुरु कई प्रकार के होते हैं। जो आपको ज्ञान दिए, स्कूल में, विद्यालय में, कॉलेज में जो आपके पढ़ाए हैं वो भी आपके गुरु ही हैं। आजकल
इंग्लिश का जमाना है तो टीचर्स डे मनाने लगे, लेकिन हमारे आदिकाल से सनातन सभ्यता सनातन परंपरा में गुरु पूर्णिमा मनाई जाती है। गुरु पूर्णिमा के दिन गुरु भगवान का पूजन किया जाता है। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.